పరమ తండ్రిని ఆరాధించడానికి కూడి వచ్చిన దేవుని పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. శోభన కలుగుతూ ఉంటుంది. శోభంలో భాగంగా మనకు శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. మనము శరీరానుసారంగా జీవించినప్పుడు, లోకం నుండి ప్రత్యేకింపబడినటువంటి జీవితాన్ని మనం జీవించేటప్పుడు శోభముడైనటువంటి సాతాను, వారి అనుచరులు, వారిని వెంబడించే వారైనటువంటి మనుష్యులు, నీతిమంతులు, పరిశుద్ధులు అయినటువంటి దేవభక్తులైనటువంటి వారిని శోధించి శ్రమల పాలు చేస్తూనే ఉంటారు. సాతాను శోధకుడు అనేటటువంటి సంగతిని మనం గతంలో చూసాం. అయితే ఆ శ్రమ ఎవరికి ముందు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరత మన మీద. సాతాను తంత్రాలు మన నెరవేరేవి కావు. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే బ్రతుకుతూ ఉన్నామో, మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన నీతిని, మన పరిశుద్ధతను, మనం పొందినటువంటి రక్షణను, దేవుని మార్గంలో పయనిస్తున్నటువంటి మన జీవన గమనాన్ని తప్పించేయటానికి వాడు ఎన్ని రకాలుగానైనా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంచేత వాడి యొక్క ప్రభావం మన మీద పడకుండా చాలా జాగ్రత్త పడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. సాతాను ఎత్తులో చిక్కుబడిపోతూ ఉన్నాము, చిత్తైపోతూ ఉన్నాము అని అంటే అది మన స్వయంకృతం. అది ఎవరిదండి? నాకు నేనుగా చేసుకున్నటువంటిది. ఏం చేద్దామంటే సాతానికి అవకాశాన్ని ఇస్తున్నాను, వాడు శోధించడానికి, నన్ను విశ్వాసం నుంచి, భక్తి నుంచి, దేవుని యొక్క మార్గం నుంచి తొలగించడానికి వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాడు మనం అవకాశాన్ని ఇచ్చినప్పుడు. అది గ్రహించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ముందుగా ఏం చేయాలంటే ధనం. ముందుగా ఏదండి? ధనం ద్వారా సాతాను ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని శోధించి మనను ప్రక్కదారిలోనికి మనల్ని నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలములకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు అండి? ఇంటికి ఇల్లు కలుపుకొని పొలములకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. దుర్లాభాపేక్ష ఏమంటారు దాన్ని? దుర్లాభాపేక్ష. లాభాపేక్ష ఉండొచ్చు. చేసే ప్రతి పనిలోనూ లాభాన్ని పొందాలి అనేటటువంటి ఆశ ఉండొచ్చు. దుర్లాభాపేక్ష. అడ్డదారుల్లో అన్యాయంతో, అక్రమంతో ధనాన్ని సమకూర్చుకోవడానికి, ఇండ్లు సమకూర్చుకోవడానికి, భూములు సంపాదించుకోవడానికి ప్రయత్నించేదాన్ని ఏమంటారు? దుర్లాభాపేక్ష. దుర్ అనగా చెడ్డదైనటువంటి విధానంలో
కూర్చోవడానికి ప్రయత్నం చేయడం. ఇదే విషయాన్ని గురించి మీకా కూడా మాట్లాడతారు చూడండి. మీకా 2వ అధ్యాయం మొదటి నుంచి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యము చేయువారికి శ్రమ. మంచం మీద పరుండి మోసక్రియలను యోచించుచు దుష్కార్యము చేయువారికి శ్రమ. 2వ వచనం. వారు భూములు ఆశించి పట్టుకుందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు. ఒక మనిషిని వారి కుటుంబమును ఇంటి వారిని వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించరు. వారి భూములు ఆశించి పట్టుకుందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు. ఒక మనిషిని వారి కుటుంబమును వారి ఇంటి వారిని వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుకుంటారు. కొంతమంది అయితే ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం 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 పక్కవాడి భూమిని కలిపేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి నోరు పెద్దదిగా ఉంటుంది, అన్నామంటే మీద పడిపోతారు అంటారు. ఇంకా వాళ్ళతో పడలేక అవతల వాళ్ళు నెమ్మదస్తులు కాబట్టి ఏం చేస్తూ ఉంటారు, సహిస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారండి, సహించుకోవాలి, తప్పదు, వాళ్ళు యుద్ధం చేయలేరు. మీకు అర్థమవుతుందా? ఇదొక రకం. 2వ రకం, అప్పిచ్చి ఇల్లు షూరిటీ పెట్టుకుని వీడికి అక్షముఖ రాదు. అతను ఇష్టానుసారంగా వడ్డీ పెంచుకుంటూ 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 ఆఖరికి ఏం చేస్తాడు అని అంటే వారికి నివాసయోగ్యమైనటువంటి గృహాన్నే దోచేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పులిచ్చి మీరు అర్థమవుతుందా? కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, వేరే విషయంలో, ధనం విషయంలో. అలాగే 2వది ఏంటి అంటే ధనాపేక్ష ఉంది. ఒకటి ధనాపేక్ష అన్నాను, 2వది ఏంటి ధనాపేక్ష. ఈ ధనాపేక్ష అనేటటువంటిది దేనికి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది అని అంటే, ఒకటి పిసినారితనం, పుచ్చుకోవడమే తప్ప దాన్ని మరలా ఖర్చు పెట్టడానికి ఇష్టం లేనటువంటి పరిస్థితి. 2వది లోభత్వం, ధన వ్యామోహం అన్నమాట. అంటే వీళ్ళు ఎవరిది అక్రమంగా అన్యాయంగా ఆర్జించడానికి ప్రయత్నం చేయరు. ఏం చేస్తూ ఉంటారు, వారు కష్టపడి సంపాదించుకున్న దాన్ని పిసినారితనంతో ఇచ్చినటువంటి దేవుణ్ణి కూడా లెక్క చేయడం. ఏం చేద్దంటే వారు లోభత్వంతో ఉంటారు. లోభత్వం అంటే ఏంటన్నమాట, ధన వ్యామోహము అని చెప్తూ ఉన్నా. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ధనాన్ని గురించి క్రీస్తు ప్రభువు చెప్తుంది ఏంటి అని మనం ఆలోచన చేస్తే 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఈ భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు అని దేవుడు హెచ్చరించినటువంటి హెచ్చరిక మనకు తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అన్నాడు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. భూమి మీద ధనాన్ని కూర్చుకోకూడదు. మరి ఎక్కడ కూర్చుకోవాలి? 20వ వచనం. పరలోకమందు మీ ధనమును కూర్చుకున్నది. ఎక్కడ కూర్చుకోవాలట? పరలోకమందు మీ ధనమును కూర్చుకోండి. ఎందుచేతను అని అంటే 21వ వచనం. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. భూమి మీద ధనాన్ని సమకూర్చుకున్నారనుకోండి, మీ హృదయం భూమి మీదే ఉంటుంది. పరలోకం వైపు తిరగటానికి అవకాశం లేదు. మీకు అర్థమవుతుందా? 2వది, పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నాం అనుకోండి,
మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? మన హృదయం ఎక్కడ ఉంటుంది? పరలోకం మీదనే ఉంటుంది. ఇది మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు. ఎక్కడ? ఈ భూమి మీద మన యొక్క మనుగడ. కానీ పరలోకంలో శాశ్వతం. అందుచేత మనం ధనాన్ని ఎక్కడ సమకూర్చుకోవాలి? పరలోకంలో ధనాన్ని సమకూర్చుకొని మన హృదయాన్ని అక్కడ ఉంచడానికి ప్రయత్నం చేయాలి. కానీ భూమి మీద ధనాన్ని సమకూర్చుకున్నాం అనుకోండి, మన దృష్టి అంతా ఈ భూమి మీద ఉంటుంది. ఈ పంచభూతమైనటువంటి లోకం లయమైపోద్ది అనేది మనకు తెలుసు. పంచభూతమయమైనటువంటి ఈ లోకము మహావేంద్రముతో కాలిపోతుందని తెలుసుండి కూడా ఇక్కడే ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులుగా మన దృష్టి అలాగే ఉంటుంది. పిల్లలను కూడా అదే కోణంలో నడిపిస్తూ ఉంటాం. ఏదో ఒక వృత్తి, అది ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఒక వ్యాపారం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటాం అన్నమాట, వారిని ధనార్జనకు అభిముఖంగా వారిని నడిపించడానికి ప్రయత్నం చేసి ధనార్జన చేసి సంపద కలిగిన వారికి ఉండటానికే పిల్లలను ప్రోత్సహిస్తూ ఉంటాం తప్ప పరలోకం వైపు దృష్టి మళ్లించి వారిని దైవికమైనటువంటి విధానంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. వాస్తవాలు మీ హృదయాలను పరిశీలిస్తే మీకు అర్థమవుతూ ఉంటాయి. అందరూ ఉన్నత విద్య చదవాలి, మంచి హోదా కలిగినటువంటి ఉద్యోగాన్ని పొందాలి, మంచి జీతాన్ని సంపాదించుకోవాలి ప్రతి నెల. అలాగే ధనాన్ని సమకూర్చుకునేడానికి అనుకూలంగా వారిని ప్రోత్సహించడం అనేటటువంటిది వారి జీవితాలను దేవునికి చెందకుండా పాడు చేయటమే అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు అర్థమవుతుందా? ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుచేతనే ప్రభువు ఏం చెప్పాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నాడు. ఎందుచేతనంటే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ ధనం ఎక్కడైతే ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. అందుచేతనే మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అని చెప్పేశాడు. చూడండి 24వ వచనం. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. ఆ ఇద్దరు యజమానులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఒకరు మనలను సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, 2 మనము సృష్టించుకున్నటువంటి ప్రోభకుడు. డబ్బు, బంగారం, వెండి, ఇండ్లు, భూములు. దేవునికి దాసుడైన వాడు ధనానికి దాసుడు అవడు. ధనంతో పని ఉండదు. ఒక ధనం విస్తరించింది అనుకోండి, దీని వెనక ఉన్నటువంటి దేవుని యొక్క మర్మం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది అన్వేషణ చేస్తాడు. చేసి దేవుని యొక్క మహిమ కొరకు అధికముగా ఉన్నటువంటి దానాన్ని వెచ్చించడానికి, దైవ కార్యక్రమాలు జరిగించడానికి, అనేక ఆత్మల రక్షణార్థం ధనాన్ని వినియోగించడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకై ధనాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముళ్ళేరు బ్యాంక్ అకౌంట్లోనో ఇంట్లో బీరువాల్లోనో ముళ్ళేరండి. దేనికి వాడుతూ ఉంటారు? దేవుని యొక్క పని నిమిత్తం. అధికంగా దేవుడు ఎందుకు ఇచ్చాడో యోచన చేసుకొని ఆ అధికంగా ఉన్నటువంటి ధనాన్ని దేవుని యొక్క మహిమార్థం సద్వినియోగపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక దేవుడు కావలసినటువంటి వారికి ధనంతో పని లేదు. God will take care about the physical life. భౌతిక జీవితాన్ని గురించి దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు. చెప్పేశాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ దేహంలో కూర్చేయను, మీ శరీరంలో కూర్చేయను మీరు చింతపడకండి. వీటిని గురించి చింతించేవారు ఎవరు? అన్నిటిలో దేవుడిని ఎరగనటువంటి వారు, దేవుడు లేనటువంటి ప్రజలు వాటిని గురించి చింతిస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి తండ్రిగా కలిగినటువంటి మనము, నా తండ్రి అన్ని బాధ్యతలు స్వీకరిస్తాడు అనేటటువంటి భావనతోటి ఆయన కుమారుని ద్వారా ఏదైతే మనకు సందేశాన్ని అందించారో ఆ సందేశాన్ని అనుసరించి జీవిస్తాం. భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. దేవుడిస్తే సరే, మనందరి చేతుల మీదుగానే దేవుని కార్యక్రమాలు జరగాలి.
అంచేత అధికంగా ధనాన్ని ఇచ్చాడు అని అంటే ముళ్ళు వేయకుండా, మూటలు కట్టుకోకుండా, దాచిపెట్టుకోకుండా, దురాశలు నవ్వకుండా ఏం చేస్తూ ఉంటాం? అధికంగా ఉన్నటువంటి సొమ్మును దేవుని యొక్క నామ మహిమార్థమై పరలోకంలో అకౌంట్లో, పరలోక బ్యాంకులో అకౌంట్లో ఆ సొమ్ము పడేటట్లుగా దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. పరలోకపు బ్యాంకు యొక్క అకౌంట్ పెంచడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మన పేరు మీద ఎక్కడ బ్యాంక్ అకౌంట్ పెంచడానికి, లేకపోతే బీరువాలో కట్టలు పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి అందరూ దురాశపరులు, ధనాపేక్షలు, దుర్లాభాపేక్షలు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండాలి. అంచేత నాకు తండ్రి ఉన్నాడు అనుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? కాబట్టి 33వ వచనం చదివేస్తున్నాను, 31 నుంచి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్ని జనులు వీటన్నింటినీ కూర్చి విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మరి తెలుసు అన్నప్పుడు ఏం చేయాలి? తండ్రిని హత్తుకుని జీవించడానికి, తండ్రికి విధేయుడైనటువంటి పిల్లలమై తండ్రికి లోబడి నడుచుకునేటట్లుగా మనం ఉండాలి తప్ప ధనాన్ని నమ్ముకుని ధనాపేక్షతోటి ధనాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుని యొక్క విధానం నుంచి మనం ఏమైపోయాం? ప్రక్కకు వెళ్ళిపోయాం. అందుచేత ఏమంటాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఒక డబ్బు లేకుండా చేస్తే మీరు విశ్వాసం ఎలా ఉంటుంది, భక్తి ఎలా ఉంటుందని ఒకవేళ పరిశీలన చేసి, పరిశోధించి, పరీక్షించి కొంతకాలం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు దేవుని యొక్క విశ్వాస పరీక్షలో. కానీ మనకి ఇవ్వాల్సిన దాన్ని మాత్రం ఇవ్వకుండా ఉండేవాడు కాదు. అలాగని సోమరులకు ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు? కష్టపడి పని చేయాలి. పని చేయకుండా ఆహారాన్ని భుజించడానికి వీలు లేదు అని దేవుడే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏ పని చేయకుండా ఆహారం తినొద్దు అని చెప్పేశాడు. సరిగ్గా పని చేయాలి, సోమరులమై ఉండకూడదు. అలాగని పని చేస్తే డబ్బులు వచ్చేది అంత నా కష్టార్జితం, ఇది కూడా ఘోరమైనటువంటి పాపం. నీ కష్టార్జితం కాదు. నువ్వు అయిపోయిన ఏ వృత్తినైతే ఎన్నుకున్నావో దానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడు, దానికి కావాల్సినటువంటి జీవనోపాధిని కలిగించేవాడు దేవుడు, దానికి కావాల్సినటువంటి జీవనాధారాన్ని ఇచ్చి పోషించేవాడు దేవుడు. ఇవన్నీ జరిగించేవాడు ఎవరన్నమాట? దేవుడే జరిగిస్తూ ఉన్నాడు. కనుక నా కష్టార్జితం అంటానికి అవకాశం లేదు. చూడండి, ద్వితీయోపదేశకాండలో 8వ అధ్యాయం 17వ వచనం నుంచి. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసిందని అనుకుందరేమో. సంపాదించుకున్నారు, అనుభవిస్తున్నారు, కానీ ఏమనుకోవద్దంటున్నాడు? మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుంటారేమో. అలా అనుకోకూడదు. కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నకై మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు దేవుడే. ఆయన మీరు భాగ్యాన్ని సమకూర్చుకునేటట్లుగా మీకు సామర్థ్యాన్ని కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడే. వ్యాపారంలో నైపుణ్యత సామర్థ్యమైనా, లేదా మరో ఉద్యోగం, ఏ ఉద్యోగం ద్వారా, ఏ వృత్తి ద్వారా అయితే మనం ధనాన్ని సమకూర్చుకుంటూ ఉన్నామో, కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నామో, ఆ సామర్థ్యాన్ని ఇచ్చినవాడు దేవుడు. ఆ పని చేసుకోవడానికి నైపుణ్యాన్ని ఇచ్చింది దేవుడు. తద్వారా ఆదాయాన్ని ఇచ్చినవాడు కూడా దేవుడే. ఇది మా కష్టార్జితం, మా సంపాదన కాలు చెయ్య వంద తీసి బొమ్మ కూర్చోబెట్టేశాడు అనుకోండి, ఏం చేస్తారు? చేయలేడా? దేవుడు చేయలేడా? అంటే
అహంకారంతో వెర్రవీగిపోతున్నటువంటి జీవితాలను ఆ పరిస్థితుల్లో చూసుకుంటాడు. ఏం చేయాలని తెలుసు. అంచేత సోదరులు ఇప్పుడు చదివి వినిపించారు. అహంకారంగా ఉండొద్దని, మీ కొమ్ము గర్వంతో ఎత్తొద్దని, అహంకారంతో మాట్లాడొద్దని ఇప్పుడే మనం చదువుకున్న సోదరులు చదివి వినిపించినటువంటి కీర్తనలో మనం చూసాం. కనుక చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చోండి, పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకోండి. అక్కడ అకౌంట్ పెంచడానికి ప్రయత్నం చేయండి. శాశ్వతం ఉండేది అక్కడ. ఇక్కడ ఉండేటటువంటి 60, 70, 80 సంవత్సరాల కొరకు విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకోవాలని ధనాపేక్షతోటి దురాశ, తర్వాత పిసినారితనం, తర్వాత లోభత్వం, ధన వ్యామోహంతో కనుక ధనాన్ని సమకూర్చుకున్నావు అనుకోండి, నువ్వు బట్టికెళ్ళేదేముండదు. చివరి యాత్రలో నేను బట్టికెళ్ళేదేముండదు, మనం బట్టికెళ్ళేదేముండదు. అదే పరలోకంలో సమకూర్చుకున్నాం అనుకోండి, మనకు ఉన్నంతకాలం, శాశ్వత కాలం, నిత్యము కూడా ఆ అకౌంట్లో సొమ్ము మనం వాడుకోవడానికి మన పేరు మీద అక్కడ జమ చేయబడి ఉంటుంది. ఆ పరలోకంలో దేవుని యొక్క బ్యాంకులో. మీకు అర్థమవుతుందా? అంచేసి పరలోకంలో ధనాన్ని కూర్చుకోమంటూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఏ దాసుడు కూడా ఏం చేత, నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. అది భూమి మీద ధనాన్ని కూర్చుకుంటే భూమి మీద ఉంటుంది నీ హృదయం. దేవుని వైపు మారదు, పరలోకం వైపు తిరగదు. లేదు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నాం అనుకోండి, ఈ భూమి మీద నీకు పని లేదు. ఉన్నంత వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు. ఏం కావాలి? ఏమి తిందుమో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుందామో, అంతేగా. ఇంకేముంది? విలాసాలకు లోట్లేదు. విలాసవంతమైనటువంటి జీవితానికి లోటు లేదండి. ఎంత ఉన్నా, ఎంత విలాసవంతమైనటువంటి విధానంలో మన గృహాన్ని మలుచుకున్నా ఇంకా ఎంతో కొంత లోటు ఉంటుంది. ఇంకా ఎంతో కొంత లోటు ఉంటుంది. ఈ భూమి సుఖానికి, సౌఖ్యానికి, విలాసవంతమైనటువంటి జీవితానికి లోటు. ఎలాంటి వనరులు సమకూర్చుకున్నా ఇంకెంతో మీకు ఉంటుంది. ఇది కూడా ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. సుఖం, శారీరక సుఖం. చచ్చినప్పుడు ఏడు కొట్టి వెళ్తాం, ఏమొస్తుంది? తిండి, బట్ట, నీటితోటి పోషించినటువంటి ఈ దేహం కూడా ఏమవుతుంది? ఏ సుఖం కొరకైతే నువ్వు ధనార్జన చేసి, ఏ సుఖ సౌఖ్యాలైతే నీ ఇంటి గృహంలో, నీ జీవితంలో నువ్వు ఏర్పరచుకొని విలాసాలతోటి తొలతూగిపోయావో, అది అనుభవించినటువంటి శరీరం కూడా ఏమైపోద్ది? మట్టిలోకి మట్టిగా వెళ్ళిపోవాలే తప్ప నీ వెంట రావడానికి అవకాశం లేదు. ఏం చేద్దంటే రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి దైవంతో. అంచేత ఇద్దరు యజమానులకు ఏ దాసుడు కూడా సేవ చేయలేడు. ఆ ఇద్దరు యజమానులు ఎవరు అంటే, ఒకటి దేవుడు, రెండు సిరి, అంతగా సంపద, ధనం. మళ్ళా చెప్తున్నాను, దేవుడు కావాల్సినటువంటి వాడికి సంపదతో పని లేదు. దేవుడు చూసుకుంటాడు. ఆయన చెప్పిన సూత్రాన్ని పాటిస్తాం. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకటం. ఆ తర్వాత ఆయన మీకు కావాల్సిన వాటిని అన్నింటినీ ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో ఆయన అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు కనుక, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఆయన తప్పకుండా మాట మీద నిలబడేవాడు కనుక, మనలాగా మాట తప్పేవాడు కాదు కనుక ఆయన నమ్ముకోవచ్చు, ఆయన మీద ఆధారపడవచ్చు, ఆయన మాట ప్రకారం మన జీవితాన్ని నడిపించుకోవచ్చు. మీకు అర్థమవుతుంది? అంచేత ఒకేసారి ఇదంతా సంపదంతా దేవుడే ఇచ్చాడని చెప్పుకుంటూ దేవునికి దూరం అయ్యేటటువంటి జీవితాలు ఎన్నో. దృష్టంతా డబ్బు మీదే ఉంటుంది. సుఖ సౌఖ్యాల మీద, సుఖభోగాల మీద, విలాసవంతమైనటువంటి జీవితం మీదే ఉంటుంది. దాని కొరకు ఎంత డబ్బైనా సంపాదిస్తాడు. పైకి ఏం చేస్తాడంటే ఇదంతా దేవుడే ఇచ్చాడు అంటాడు. ఇదో మేకప్. దేవుని కొరకు 1 రూపాయి ఖర్చు పెట్టాడంటే
దేవుని కొరకు ₹1 ఖర్చు పెట్టే పని ఉండదు. ఒకరోజు బైబిల్ తరగతి జరిగించవచ్చు, ఓ సువార్త కూటాన్ని ఏర్పాటు చేయొచ్చు, నశించిపోయే ఆత్మలకు దేవుని యొక్క రక్షణ సువార్తను వినిపింప చేయొచ్చు. కానీ ముళ్ళేసేటటువంటి వారు, మూటలు కట్టేటటువంటి వారు, కట్టలు పేర్చేవారు, బ్యాంక్ అకౌంట్ పెంచేటటువంటి వారు దేవుని సేవకు పనికిరారండి. అసలు దేవుని కుమారులు అనడానికే పనికిరారండి. స్వార్థపరులు. ఏ స్వార్థాన్ని విడిచేస్తే మనం భక్తిలోనికి విశ్వాసంలోకి వచ్చామో అదే స్వార్థంతో ఇక్కడ కూడా బ్రతికేస్తూ ఉంటామండి. అది మనకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కాదు. అందుచేతనే తిమోతి పత్రిక, ఆ సౌవార్తిక పత్రికలో పౌలు ఎవరు సువార్తికుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ చెప్పినటువంటి మాట. మొదటి పత్రిక 6వ అధ్యాయం. మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, క్షమించండి 7వ వచనం నుంచి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఏం చెప్తున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ కూడినటువంటి పౌలు ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. వాస్తవమా కాదా? ఈ సంగతి గురించి ముందు మాట్లాడారు. ముందు కూడా మనం అనుకున్నాం పట్టుకెళ్ళేది ఏముండదని. వాస్తవం. తన గత పనివాడు ఎవరి సువార్తికుడైనటువంటి తిమోతికి రాస్తూ ఆ మాటలు చెప్పేస్తున్నాడు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు. కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరత మన మీద ఉందండి. ఏమండి? మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. ఏం చేద్దాం? అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితోటి తృప్తి పొందుదాం, తృప్తిగా బ్రతుకుదాం. మీకు అర్థమవుతుందా? ఆత్మ సంబంధులము, దైవ సంబంధులము, పరలోక సంబంధులమైనటువంటి వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అంటే ఇది. ఇంతకు మించి మనం వినియోగించుకునేది ఏముంటుందండి? వినియోగించుకునేది ఏముంటుంది? వినియోగించుకునేది ఏముంటుంది? కడుపాల తిండి, త్రాగడానికి నీరు, ధరించుకోవడానికి వస్త్రం, ఉండడానికి ఒక చిన్న గృహం. ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి, వేడి గాలి నుంచి మనల్ని కాపాడటానికి ఒక చిన్న గృహం. మీకు అర్థమవుతుందా? కనుక మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. ఎందుకు చెప్తున్నానంటే 9వ వచనం, ధనవంతులకు అపేక్షించు వారు స్వాధులలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడతారు. ఏమంటున్నారంటే ధనవంతులకు అపేక్షించు వారు, కోరుకునేటటువంటి వారు స్వాధంలో పడిపోతారట, ఊరిలో పడిపోతారట, అవివేకయుక్తములను, హానికరములైనటువంటి అనేక దురాశలలో పడిపోతారు. అంటే ఈ ధన సంపాదన మీద ఉన్నటువంటి దృష్టి వారిని ఏం చేస్తుందంటే అవివేకులుగా చేసేస్తుంది, తెలివిలేని వారిగా, మూర్ఖులుగా తయారు చేసేస్తుంది. డబ్బుంటే చాలంటే డబ్బే సర్వస్వంగా భావిస్తూ ఉంటారు, దేవుడిని కూడా లెక్క చేయరు. అందుచేత ఏంటంటే వారు తెలివి తక్కువగా అవివేకముతోటి నడుచుకుంటారు. తద్వారా ఏం చేస్తారంటే హానికరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకుంటారు. తర్వాత ఊరిలోనూ అనేక దురాశల్లోనూ పడిపోతూ ఉంటారు. దురాశల్లో పడిపోతూ ఉంటారు. కనుక
డబ్బు అవసరమే, మనిషి బ్రతకాలంటే డబ్బు కావాలి. కానీ విస్తారమైనటువంటి ధనాన్ని ధనాపేక్షతో సమకూర్చుకుంటే దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది దేవుడు మనతో మాట్లాడుతాడు. విశ్వాసంలోంచి పడిపోతాం, భక్తిలో నుంచి పడిపోతాం, నీతిలోంచి పడిపోతాం, పరిశుద్ధతలోంచి పడిపోతాం, దేవుని మార్గంలోంచి తొలగిపోతాం, పరలోక సంబంధమైనటువంటి జీవనంలో నుంచి జారిపోతాం. లోక సంబంధం, లోక సౌఖ్యం, లోక ఘనత, లోక గొప్పదనం కొరకే, లోకం కొరకే బ్రతుకుతూ ఉంటాం. ధనం ఆ స్థాయికి తీసుకువెళ్ళిపోద్ది. ఇటు ధనాపేక్ష కలిగిన వారు సాతాను చేతిలో ఉన్నారు అనేది వాస్తవం, యథార్థం. ఇటు ధనాపేక్ష కలిగినటువంటి వారు దేవుని పిల్లలు కాదు, ఎవరన్నమాట? సాతాను పిల్లలు. ఆ ధనము ద్వారా ఏం చేస్తున్నాడు? దేవుని మార్గం నుంచి వారి ప్రక్కకు లాగేస్తున్నాడు, వారి విశ్వాసాన్ని పాడు చేస్తున్నాడు, భక్తిని పాడు చేస్తున్నాడు, వారి నీతిని పాడు చేస్తున్నాడు, వారి పరిశుద్ధతను పాడు చేస్తున్నాడు, దేవుని మార్గం నుంచి తొలగించేస్తున్నాడు. కనుక ఈ విధంగా సాతాను ఏం చేస్తూ ఉంటాడు అన్నమాట? మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నాశనం చేస్తాడండి, సర్వనాశనం చేస్తాడు. గమనించాలని నేను కోరుతూ ఉన్నాను, మీరు మనవి చేసుకుంటూ ఉన్నాను. ధనవంతులకు అపేక్షించి వారు కోరుకునేవారు శోధనలోను, గురిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడుతుంది. దురాశ అనేది మనకు తెలుసు. దురాశ అనేటటువంటిది పాపానికి తల్లి, అదే తండ్రి కూడా. దురాశ అనేటటువంటిది ఏంటంటే పాపానికి తల్లి, తండ్రి. అది గర్భం ధరించి దేనికంటది? పాపాన్ని. పాపం పండి పరిపక్వమై మరణాన్ని కంటది. ఎందుకు దిగజారిపోవాలి? ధనాన్ని. అంచేతే ఇద్దరు యజమానులు. ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేదు. ఒకడు ప్రేమిస్తాడు, ఒకడు తుడేస్తాడు. ఆ ఇద్దరు యజమానులు ఎవరనంటే ఈ లోకంలో దేవభక్తులుగా బ్రతికేటటువంటి మనకు ఒకడు దేవుడైతే మన సృష్టికర్త, రెండవది మనం సృష్టించుకున్నటువంటి రూపాయి. ఈ ధనం మీద ఆపేక్ష ఉన్నటువంటి వారు దేవుడిని కూడా లెక్క చేయకండి. ఏదో నామమాత్రంగా వస్తుంటారు, కూర్చుంటారు, పోతుంటారు, అంతే తప్ప పూర్ణ విశ్వాసం కలిగిన వారు కాదు, భక్తి పరులు కాదు. దేవునికి వారికి సంబంధం ఉండదు, యేసుక్రీస్తుకు వారికి సంబంధం ఉండదు, పరలోకానికి వారికి సంబంధం, ఏ విధమైనటువంటి సంబంధం, ఆత్మ సంబంధం దైవికంగా వారు అనుభవించే పరిస్థితి లేదండి. లోకానుసారం, శరీరానుసారం, ఈ లోక వైభవం, శరీర సుఖం, ఈ రెండు ఉంటే చాలు. ఈ ధనాపేక్షలు, దుర్లాభాపేక్షలు మీకు అర్థమవుతుంది. కిందకు పెడుతున్నాను, 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష ఏంటంటే సమస్త కీడులకు మూలం. డబ్బు లోకం దాసం అన్నమాట. లోకం దానికి దాసం. కానీ దేవుని రాజ్యం అనేటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనము డబ్బుకు దాసోహం పలకాల్సినటువంటి అవసరం లేదు. ధన వ్యామోహంతో ఈ భూమి మీద బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. నీకు తిండికి బట్టకు లోటు లేకుండా దేవుడు చూసుకుంటాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే నువ్వు ధనం కొరకే బ్రతికితే నువ్వు సంపాదించుకున్నటువంటి ధనాన్ని కూడా నువ్వు అనుభవించడానికి ఆయుష్ని ఇవ్వాలి. ఆయుష్ దేవుని కొరకు బ్రతకలేనప్పుడు ఆయుష్ ఏమవుతుంది? క్షీణిస్తుంది. దాన్ని అనుభవించడానికి నువ్వు ఉండవు. నువ్వు సంపాదించుకున్న ధనం ఉండొచ్చు, ఆ వైభవం ఉండొచ్చు భౌతిక జీవితంలో, కానీ అనుభవించడానికి నువ్వు ఉండాలి కదా. ఎవరుకుంటున్నారు? పోయిన వారం రాలేదు, ఈ వారమైనా వస్తాననుకుని చూశాను, కనబట్టలేదు. ఏమనుకుంటున్నారు? దేవునితోటి వేళాపరమా? దేవునితోటి ఆట? మీ ఇష్టానుసారంగా రావడానికి, మీ ఇష్టానుసారంగా పోవటానికి ఇది మీ సొత్త సంఘం.
అది క్రీస్తు ప్రభు యొక్క సంఘం, దేవుని యొక్క రాజ్యం, క్రీస్తు యొక్క సర్వాధికారం కింద పరిపాలింపబడేటటువంటి ఆయన రాజ్యం, దేవుని రాజ్యం. మీ ఇష్టానుసారంగా రావటం, మీ ఇష్టానుసారంగా మానేయటం, అది మీరు దేవుని యొక్క మెప్పు పొందడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి మీకు ఉపయోగపడేది కాదు. మీరు అనుభవం వాస్తవాన్ని పరిశీలించాలని మనం చేస్తూ ఉన్నాం. జీవిత వాస్తవం, జీవిత సత్యం మీరు ఎరగాలంటే ఎరిగి మసులుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదనుకోండి జీవితం టప్ 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 మరి ఎగిరిపోతాయంటే. దేవుని కొరకే మనం వచ్చాము, దేవుని కొరకే బ్రతకాలి, మళ్ళా దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఈ లోకంలో ఏ బంధము స్థిరంగా నిలబడేది కాదు. భార్యాభర్తల బంధం స్థిరంగా నిలబడదు, తల్లిదండ్రులు పిల్లల బంధం సరిగా నిలబడదు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ బంధం స్థిరంగా నిలబడదు. ఏ అనుబంధం కూడా భూమి మీద స్థిరంగా నిలబడేది కాదు. కనుక మీరు ఆలోచించాలని మీకు మనం చేస్తూ ఉన్నానండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే ఓడుచుకుంది. కొందరు దాన్ని ఆశించి ఏం చేశారండి? విశ్వాసంలోకి తొలగిపోయారు. మేము ఈ జీవితాలు పరిశీలించుకోండి. సంఘం ఇక్కడ దేవుని కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే మీరు సంఘముతో ఏకీభవించి దేవుని సన్నిధిలో లేరు అని అంటే మీరెవరున్నమాట? అవిశ్వాసులు, భక్తిహీనులు. సరైనటువంటి విశ్వాసం లేదు, సరైనటువంటి భక్తి లేదు. అయ్యో నేను ఈ దేవుని సన్నిధిని ఎలా కోల్పోతున్నానే, ఆదివారానికే పరిమితం అయిపోతున్నానే, నా ఇష్టాన్ని బట్టి ఆదివారం కూడా నేను హాజరు కాలేకపోతున్నానే, ఇదేమి దౌర్భాగ్యం అని ఆలోచించడానికి కానీ, పరిస్థితులు సర్దుబాటు చేసుకోవడానికి కానీ, సంపూర్ణమైనటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి కానీ దేవుడు సాతాను అవకాశాన్ని ఇవ్వడానికి ఏదో విధంగా పక్కకు తప్పించేస్తూ ఉంటాడు, ఏదో విధంగా పక్కకు లాగేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని ప్రభావం కంటే సాతాను యొక్క ప్రభావమే మన జీవితాల మీద అధికంగా ఉన్నప్పుడు వాడు ఎలాగైనా తప్పించేస్తాడు దేవుని మార్గంలో నుంచి, దేవుని ఆశీర్వాదాలు పొందకుండా, దేవునికి చెందిన వారుగా ఉండకుండా ఎలాగైనా తప్పించేస్తాడండి. అంచేత ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఏం చేశారు? విశ్వాసం నుంచి తొలగిపోయారు. నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు, తమను తామే హాని చేసుకున్నారు, తమ జీవితాలు వారే పాడు చేసుకున్నారు, నాశనం చేసుకున్నారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరూ ఈ లోక సంబంధులు కాదు, శరీర సంబంధులు కాదు. మనమందరం కూడా దైవ సంబంధులు, ఆత్మ సంబంధులు, పరలోక సంబంధులు. ఆత్మకే ప్రాధాన్యత ఇస్తాం తప్ప రక్త మాంసాలతో కూడినటువంటి పదార్థ సంబంధమైనటువంటి దేహానికి ప్రాధాన్యత లేదు. ఈ భౌతిక దేహానికి డబ్బుకి లింక్, కానీ ఆత్మకు డబ్బుతో పని లేదు. దేవునితోటే పని, దేవుని సహవాసంతో పని, దేవుని స్నేహంతో పని, దేవుని యొక్క సన్నిధితోటే పని. మీరు అర్థమవుతుందా? ఆత్మ సంబంధులకు, దైవికమైనటువంటి సంబంధులకు, పరలోక సంబంధులకు ఈ లోకంతో పని లేదు. మనం ఈ లోక సంబంధులు కాదు, ఈ లోక సంబంధులు కాదు. లోకంలో నుంచి ప్రత్యేకింపబడి దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘ సభ్యులుగా మార్చబడ్డాం. నూతన జన్మ ద్వారా క్రీస్తులోనికి చేర్చబడ్డాం. ఈ జీవిత వాస్తవాన్ని, సత్యాన్ని ఎరగకుండా ఈ లోక సౌఖ్యం, శరీర సంబంధమైనటువంటి సుఖం, శరీర సంబంధమైనటువంటి సంతోషం, శరీర సంబంధమైనటువంటి ఆనందం, ఈ శరీరము ఈ లోకంలో గొప్పదనము, ఘనత, గౌరవం, ఇక వీళ్ళకి దేవునితో పని ఉంటుందండి. ఈ లోక సంబంధమైన అంతా కూడా డబ్బుతో పనేసుకోవచ్చు, డబ్బుతో పనేసుకోవచ్చు. కనుక దయచేసి ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నానండి. దుర్లాభాపేక్షతో ఏముందండి? దుర్లాభాపేక్ష.
అప్పుడు ఏం చేస్తాం? పక్కవాడి ఇంటి కనిపేసుకోవడానికి, పక్కవాడి పొలం కనిపేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే తృణమో అప్పించి రాకపోతం మన చేతిలో ఉంటాయి కాబట్టి అధిక వడ్డీలు వేసుకుని ఏం చేస్తామంటే వారి గృహాన్నే, వారికి నివాస యోగ్యం లేకుండా, నివాసానికి యోగ్యంగా గృహం లేకుండా ఆ గృహాన్నే స్వాధీనం చేసేసుకుంటాం. ఇదంతా కూడా ఏంటన్నమాట? దుర్లాభాపేక్ష. ధనాపేక్ష అంటే పిచ్చినర్థం. కష్టపడతారు, సంపాదించుకుంటారు. ఆ కష్టపడడానికి సామర్థ్యాన్ని కలుగు చేసినటువంటి, ఆ ధనాన్ని సమకూర్చుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుణ్ణి కూడా లెక్క చేయాలండి. దేవునికి కూడా కాలు కేయడానికి ముందుకు రారండి. దేవుని యొక్క పనిలో దాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడరండి. ఏం చేస్తూ ఉంటారు? పిచ్చినర్థం, లోకత్వం, ధన వ్యామోహంతో కూడబెట్టుకోవటమే తప్ప దాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలో వారికి తెలియదు. అంచేత భూమి మీద కాదు, ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. మన హృదయం పరలోకం మీద ఉండాలి అంటే పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి తప్ప ఈ భూమి మీద కాదు. ఈ భూమి మీద ధనాన్ని సమకూర్చుకుంటే మన హృదయం ఎక్కడ ఉంటుంది? మన గుణగణాలకు కేంద్రమైనటువంటి హృదయం ఎక్కడ ఉంటుందండి? ఈ భూమి మీద ఉంటుంది. అదే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నాం అనుకోండి, మన గుణగణాలకు కేంద్రమైనటువంటి ఆ హృదయం ఎక్కడ ఉంటుంది? పరలోకం ఉంటుంది. కనుక మంచి గుణగణాలు కలిగి ఉండడానికి, దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలు కలిగి ఉండడానికి, మన దైవ లక్షణాల్లో పాల్పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. మీకు అర్థమవుతుందా? కనుక దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన మనం పోషించేటటువంటి వాడు. సారేపతి విధవరాలతో కలిపి ఏలియాను ఏ విధంగా పోషించాడో మనకు తెలుసు. సుమారు 40 లక్షల మందిని ఐగుప్తు నుంచి విడుదల చేసిన తర్వాత ఆ 40 లక్షల మందిని అరణ్యంలో ఏ విధంగా పోషించాడో మనకు తెలుసు. ఏ విధంగా పాలస్తీనాకు నడిపించాడో తెలుసు. ఆయన అసమర్థుడు కాదు, చేతకాని వాడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు. ఏదైనా చేయడానికి సమర్థుడు. కనుక ఈ జ్ఞానం విషయంలో మనం తొలగిపోయి సాతాను సంబంధులుగా మాత్రం దేవుని సన్నిధిలో మనం ఉండొద్దండి. దయచేసి గమనించాలని కోరుతాను. ఈ లోకంలోకి మనం ఏమి తేలేదు, ఈ లోకం నుంచి మనం పట్టుకెళ్ళేది కూడా ఏమి లేదు. అంచేత ఏమన్నాడు? అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొందుతాం. ధనవంతులతో అపేక్షించవద్దు. అపేక్షించామంటే శోధనలో పడతాం, ఊరిలో పడతాం, అవివేకయుక్తాలు హానికరమైనటువంటి అనేక దురాశల్లో పడిపోతాం. అటివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ఉంచిపోయాయి. అలాంటివి ఏం చేస్తాయండి? జీవితాన్ని నష్టపరుస్తే ఆఖరికి నాశనం కూడా చేసేస్తాయి. నేను చెప్తున్నాను కదా, నువ్వు కూర్చుకుంటావు, కూడబెట్టుకుంటావు, నువ్వు అనుభవించే సమయం వచ్చేసరికి నువ్వు ఉండవు, అవుట్ ఆఫ్ స్టేషన్. నువ్వు ఎక్కడైతే ధనాన్ని కూడబెట్టుకున్నావో అక్కడ నువ్వు ఉండవు దాన్ని అనుభవించడానికి. అంచేత చెప్పేస్తున్నాడు, ఏమంటున్నాడు? అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయరు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు దాన్ని ఆశించి ఏమైపోయారు? విశ్వాసం నుంచి తొలగిపోయారు, అవిశ్వాసాలు అయిపోయారు. నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు, నాశనం అయిపోయారు. కనుక దయచేసి ఇదంతా సాతాను ఎత్తుగడ. దేవుని విశ్వాసంలోంచి, భక్తిలోంచి మనల్ని తొలగించడానికి ఇదంతా కూడా ఏంటన్నమాట అండి? సాతాను యొక్క ఎత్తుగడ. అంత ధన వ్యామోహము, ధన పిచ్చి, డబ్బు. ఈ వ్యామోహంలో కొనసాగే వాళ్ళు అందరూ కూడా సాతాను సంబంధులు. ఆ వ్యామోహంతో, ఆ ధన వ్యామోహంతో సాతాను ఏం చేస్తున్నాడు? ఆ దురాశతోటే సాతాను ఏం చేస్తున్నాడండి? దేవుని మార్గం నుంచి మనల్ని పక్కకి తప్పించేస్తున్నాడు. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సాతాను తంత్రాలు మనం ఎరుగలేము కావాలి. వాడు మన మీద ఎత్తుగడ వేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? దాన్ని అంతటి నమ్మి ఏం చేస్తున్నాం అన్నమాట? సాతాను అనుచరులుగా మారిపోతూ ఉన్నాం. సాతానుని వెంబడిస్తున్నాం తప్ప దేవుడిని వెంబడించలేకపోతూ ఉన్నాం. మరలా చెప్తున్నాను, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ అనుబంధము కూడా స్థిరంగా నిలబడదు. భార్య భర్తలు కానీ, తల్లిదండ్రులు పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రులు కానీ, ఏ బంధము కూడా ఈ భూమి మీద స్థిరంగా నిలబడేది లేదు. శాశ్వత బంధం ఎవరితో అన్నమాట? దేవునితోటే.
కనుక దేవునితో కలిసి నడవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప దేవునితో స్నేహించడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో సహవాసం కలిసి జీవించడానికి ప్రయత్నం. సహవాసం అంటే ఏంటి? కలిసి జీవించడం. ఎవరితోటి? దేవునితో. అనుభవం మీకు ఉందో లేదో? ఉన్నదా? నామమాత్రం వచ్చి కూర్చుని పోయేవారికి, దేవుని కార్యక్రమాలు నిర్లక్ష్యం చేసేవారికి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారికి ఈ అనుభవం రాదండి. ఏదో వచ్చి కనపడి పోతుంటారు తప్ప ఏమో. మీరు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం మన మీద ఉంది. ఇది మొట్టమొదటి నెంబర్ 1. సాతాను మనల్ని దేవుని మార్గం నుంచి తొలగించేయడానికి ఇది వాడు చేసేటటువంటి ఎత్తుగడల్లో, వాడి యొక్క తంత్రాల్లో ఇది ఎన్నోదన్నమాట. మొట్టమొదటి ఇక్కడ ఇంచుమించుగా 6 ఉన్నాయి. మొదటి అయ్యింది, వచ్చే వారం రెండోది చూడబోతున్నాం. సాతాను మన మీద దేవుని మార్గం నుంచి తొలగించేయడానికి, దేవుని యొక్క పిల్లలుగా మనం బ్రతకకుండా సాతాను పిల్లలుగా మారిపోవటానికి, పాపం దురాశలోను పాపంలోను పడిపోవటానికి, మరణానికి లోనేటువంటి జీవితాన్ని జీవించడానికి సాతాను వేసే మొదటి ఎత్తుగడ ఏంటి అంటే ధన వ్యామోహాన్ని, ధనాన్ని మన ముందు చూపెట్టి దేవుని మార్గం నుంచి మనల్ని పక్కకి తప్పించేయడం. మీకు విషయం అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నానండి. అది చెప్పి